గాయస్, రాజాసాబ్ మూవీ చూసాను భయ. సో మూవీ అయితే చాలా డిసప్పాయింటింగ్ ఉంది. సో మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేసింది మాట్లాడుకుందాం. వెళ్ళే ముందే రివ్యూ చూసి వెళ్ళాను, లైక్ 2-3 యూట్యూబ్లో. సో రివ్యూస్ అయితే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. వెళ్ళే ముందే ఆ నెగిటివ్స్ ఏంటి అని నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో నేను ప్రభాస్ ఫ్యాన్నే. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ నాకు బాగానే ఉంది సినిమా, బట్ యాజ్ ఏ ఓవరాల్ మూవీ లవర్ సినిమా అయితే చాలా డిసప్పాయింటింగ్ ఉంది. సో నెగిటివ్స్ వచ్చేసి హారర్ కామెడీ అన్నారు, కామెడీ వర్క్ అవ్వలేదు. ఆ లవ్ ట్రాక్ ముగ్గురు హీరోయిన్స్ పెట్టారు, అది అసలేం ఇంపాక్ట్ ఉండదు, వేస్ట్. అయితే హారర్ ఏమన్నా వర్క్ అయితే అంటే అది అసలేం భయం ఉండదు. లైక్ టైటిల్ కాస్ట్ చాలా బాగుంది ప్రభాస్. ఇంట్రో బాగుంటుంది, కానీ ఇంట్రో సాంగ్లో తర్వాత ఫైట్లో ప్రభాస్ డూప్ యాక్ట్ చేస్తాడు, ఆయన ఫేస్ వ్యాపింగ్ చేస్తారు. అందులో క్లియర్గా తెలిసిపోద్ది ఆ ఫేస్ వ్యాపింగ్ అన్నది కరెక్ట్గా చేయలేదు. అక్కడ చాలా డిసప్పాయింటింగ్ ఉంది. బట్ యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ ఈ నెగిటివ్స్ అన్ని చూసుకొని ఇవన్నీ పక్కన పెట్టి నాకు మంచి రైటింగ్ ఉండాలి, మంచి స్టోరీ ఉండాలి, అది ఇది ఏం పక్కన పెట్టేసి యాజ్ ఎ ఫ్యాన్ నేను జస్ట్ ప్రభాస్ని చూడాలి, కామెడీ ఒకవేళ మీకు కనెక్ట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చూడాలనుకుంటే మీరు వెళ్ళండి మూవీకి, ఎంజాయ్ చేస్తారు. అయితే నానమ్మ ఎమోషన్ పెడతారు, స్టార్టింగ్లో కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయిన తర్వాత ఇంకా అందులో ఇంపాక్ట్ ఏం పెరగదు. అదే నానమ్మ, అదే అదే ఇంకా అంతా అదే అదే ఉంటుంది, ఇంకే ఉండదు. దాన్ని రుబ్బుతూ ఉంటారు. ఆ ప్రభాస్ హాస్పిటల్ సీను, నాయనమ్మని కాపాడే సీన్, అక్కడ కొంచెం ఆ 10 minutes సినిమా బాగుంటుంది. కొంచెం ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ కొంచెం ఆర్బిట్ షిఫ్ట్ అవుతుంది మూవీ అనుకున్నప్పుడు అనిపిస్తుంది 10 minutes తర్వాత, అరే ఓకే సినిమా లేస్తుంది అని. కానీ ఆ 10 minutes తర్వాత ఇంకా 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 తర్వాత ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు, ఇంకా అక్కడ అయిపోద్ది మూవీ. హారర్ కామెడీ, సినిమాలో కామెడీ లేదు. నిన్న బ్లాక్ బస్టర్ మీట్లో మారుతి గారు అంటున్నారు ఇంటెలెక్చువల్స్కి మూవీ అర్థమైంది, కొంతమందికి అర్థం అవ్వలేదని. సో ఇది పెద్ద కామెడీ.